దేవుని ఉన్నతమైనటువంటి నామానికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగునగాక. ఈరోజు అనుదిన వాక్యముని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి విలాప వాక్యములు 3వ అధ్యాయము 57వ వచనం. నేను నీకు మొరలెడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమి అని నీవు చెప్పితివి. దేవుడికి మనం ప్రార్థించినప్పుడు, దేవునికి మనం మొర్ర పెడుతున్నప్పుడు, ఈ లోకంలో మనకున్న బాధను, మనం ఎవరికైనా మనకున్న బాధలు మనం మనుషులకు చెప్పుకుంటూ ఉంటాం, చాలామందితో మనం షేర్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుని దగ్గరికి మనం వెళ్ళి ఆయనకి మనం మొరపెట్టిన దినమున ఆయన యొద్దకు వెళ్ళి మనం ఆయనకు సన్నిధిలో మన బాధను, మన కష్టాన్ని, మన ఇరుకును, మన ఇబ్బందిని చెప్పుకున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, వాస్తవం మన మనుషులతో చెప్పుకున్నంతకాలం మన జీవితం ఏమి చూడలేం, కానీ ఏమి మన జీవితంలో ఒరిగేదంటూ ఏముండదు. కానీ నిజంగా చాలామంది మనుషులు కూడా చేసేది ఏంటంటే, మనుషుల దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటారు, మనుషులతో చెప్పుకుంటూ ఉంటారు, మనుషుల దగ్గర బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏ మనుషులు నీ వద్దకు వచ్చి నీ బాధను తీసేయలేరు, నీకున్న కష్టాన్ని తీయలేరు, నీకున్న దుఃఖాన్ని తొలగించలేరు, నీకున్న సమస్యను కూడా తీర్చలేరు. కానీ మనం ఎందుకో ఎక్కువ మనుషుల దగ్గర చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక దేవుని వాక్యం చెప్తుంది, నీవు గనక దేవునికి మొర పెడితే, దేవుని దగ్గర మొరలెడితే, దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తే, దేవుని దగ్గర నువ్వు చెప్పుకోగలిగితే, దేవుడే నీ వద్దకు వచ్చి నీ బాధను, నీ కష్టాన్ని, నీ మొరను వింటాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఎవ్వరు ఇలా మన బాధను చెప్పుకున్న వెంటనే మన వద్దకు వచ్చేటువంటి వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే దేవుడు తప్ప ఒక్క వ్యక్తి కూడా లేడు ఈ లోకంలో. ఏ ఒక్కరు మన దగ్గరికి రారు. మనకున్న స్థితిని బట్టి, మనకున్న బాధను బట్టి, మనకున్న కష్టాన్ని బట్టి, మనకున్న ఇబ్బందును బట్టి, మనకున్న ఇరుకును బట్టి ఎవ్వరు నీ దగ్గరికి రారు. నీ మొర విన్నా కూడా, నీ బాధ తెలిసినా కూడా, నీ కష్టం తెలిసినా కూడా. కానీ దేవుని దగ్గరికి కనుక నువ్వు వచ్చి మొర పెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, దేవుడే నిశ్చయముగా ఖచ్చితంగా నీ యొద్దకు వస్తాడంట. అందుకే కదా బైబిల్లో సెలవిస్తూ, నిజముగా నువ్వు ఆయనకు మొరపెట్టినప్పుడు, నిజంగా నువ్వు ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకు సమీపంగా ఉంటాడు అని వాక్యం మనకి బోధిస్తాం. నీకు సమీపంగా ఉంటాడు దేవుడు. మనుషులు నీకు సమీపంగా ఉండరేమో ఒక నీకు ఆ టైంలో, ఆ పరిస్థితిలో, కానీ దేవుడే నీ యొద్దకు వస్తాడు. నువ్వు నిజంగా ఆయనకు మొరపెట్టు, ప్రార్థన చెయ్యి, ఆయన అడుగు, ఆయన పాదాల చెంతకు రా. ఆయనే నీ యొద్దకు వస్తాడు, ఆయనే నీకు సమీపం అవుతాడు, ఆయనే నీకు దగ్గరగా వస్తాడంట. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామంటే. కానీ మనం చేసే పొరపాటు ఏంటంటే, మనుషులతో ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం కనుక దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు, నిష్ప్రయోజనమే మనకు మిగిలేది. కానీ దేవునితో మనం చెప్పుకుంటే ఆయనే నీ యొద్దకు వచ్చి, మన యొద్దకు వచ్చి మనం పట్టించుకుంటాడంట, మన బలపరుస్తాడంట. మన యొద్ద మన స్థితిని అంతటిని ఆయన పరిశీలించి ఆ పరిస్థితి నుండి మన బయటికి తీసుకురావడానికి దేవుడు సంసిద్ధుడిగా ఉంటాడంట. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి మొరపెట్టుకున్నారు, ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశాడు? దేవుడే వాళ్ళ కోసం దిగి వచ్చాడు. దేవుడే తన దైవ జనుని వాళ్ళ యొద్దకు తీసుకుని వచ్చాడు, వాళ్ళని విడిపించాడు. ఎందుకంటే వాళ్ళకున్న బాధలు, నిట్టూర్పులు, వెట్టి చాకిరీని బట్టి దేవుడికి మొరపెట్టారు వాళ్ళు. వెంటనే దేవుడు వారి కోసం దిగొచ్చాడు. ఐగుప్తులో ఉన్న ఏ ఒక్కడు వాళ్ళని పట్టించుకోలేదు, ఏ ఒక్కరు వాళ్ళ బాధను తీసివేయలేదు, ఏ ఒక్కరు వాళ్ళ పరిస్థితిని మార్చలేకపోయారు. కానీ దేవుడు వాళ్ళ కోసం దిగి వచ్చి, వాళ్ళ యొద్దకు వచ్చి వాళ్ళ పరిస్థితిని మొత్తం కూడా మార్చగలిగాడు. ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో, దేవుని నామంలో మనం మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చే దేవుడుగా ఉన్నాడు. అందుకే అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నప్పుడు ఇంకెవ్వరి దగ్గర, మనుషుల దగ్గర మనం ఏది చెప్పుకునే అవసరం లేదు. నీ ప్రార్థన ఆలకించి నీ యొద్దకు దిగి వచ్చే దేవుడితోనే నువ్వు చెప్పుకుంటే చాలు. నీ పరిస్థితిని, నీ బాధను, నీ కష్టాన్ని, నీ వేదనను, నువ్వు చెప్పుకోలేని పరిస్థితులన్నిటినీ కూడా ఆయన నెరవేరుస్తాడు, తీసివేస్తాడు, తొలగిస్తాడు. నిన్ను నిత్యముగా ఆయన నెమ్మదితో, సమాధానంతో నింపగలుగుతాడు. అలాంటి దేవునికి నువ్వు మొరపెట్టు, ఆయన నీ కోసం వస్తాడు. మనుషుల కోసం మనం చెప్పుకుంటే వ్యర్థం. కనుక
నువ్వు ఏదైనా చెప్పుకోవాలంటే అది దేవునితోనే మొరపెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నీ సన్నిధిలో మేము నీకు మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు నీవు మా యొద్దకు వచ్చి మా మనవి ఆలకించే దేవుడు అయి ఉన్నందుకు నీకు స్తోత్రం, నీకు వందనాలు. నీ కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం ప్రభువా. నీ సన్నిధానంలో ప్రభువా, అలా ఎవరైతే వారికున్న పరిస్థితి మనుష్యులను బట్టి కాకుండా నీ వైపు చూస్తూ ప్రభువా, వారు నీ కొరకు మొరపెడుతున్నారు, నీ పాదాల చెంత ప్రార్థిస్తున్నారు. అలాంటి బిడ్డల యొద్దకు నువ్వే సమీపంగా ఉండి వారి పరిస్థితులను, వారి కార్యములను, వారి స్థితిగతులను నువ్వు మార్చి సహాయం చేసి కృప చూపించమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.